హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో వచ్చేసి డే 8. ఇదంతా నేనైతే నైటే షూట్ చేసుకున్నాను. అంటే మనము ఏదైనా పిండి పర్మనెంట్ చేయాలంటే నైట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కదా. ఇక్కడ నేనైతే ఒక 4-5 అవర్స్ ముందే మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. మినపప్పు మిక్సీ పట్టేసుకొని ఇలా 2 బౌల్స్లో అయితే వేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ జొన్న రవ్వతో పాటు ఇడ్లీ రవ్వ కూడా చేస్తున్నాను. అంటే జొన్న రవ్వ కూడా ఒక 1 అవర్ ముందే ఇదంతా వాటర్లో వేసి నానబెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో జొన్న రవ్వ కలిపేసుకున్నాను. ఒక బౌల్లోనేమో ఇడ్లీ రవ్వ కూడా కలిపేసుకున్నాను. ఎందుకండి ఈ 2 రవ్వలు పెట్టేసుకుంటున్న ఇడ్లీ కూడా మనకు వెయిట్ లాస్కి మంచిదే కదా అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు, నాకు తెలుసు అది. ఇంకా సరే, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ లాస్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్, నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అయితే వెంటనే వచ్చేస్తుంది. ఇంకా ఇడ్లీ రవ్వ అండ్ జొన్న రవ్వ అయితే నైటే చేసి పెట్టేసుకున్నాను కదా. మార్నింగ్ వరకు అయితే పులుస్తుంది, మంచిగా మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి మంచిగా ప్లాన్ చేసుకున్నాను. కానీ నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు ఇది సమ్మర్ కదా, అసలు ఎందుకు పులవలేదు అని చెప్పేసి అయితే నాకైతే ఒక డౌట్ వచ్చింది. అసలు ఎట్లున్న పిండి అలాగే ఉంది. అంటే మేబీ నైట్ అంతా వెదర్ అంతా కూల్గా ఉండడంతో అలా అయిపోయిందేమో. అందుకోసమే అసలు బ్యాటర్ అయితే అసలు పర్మనెంట్ కాలేదు. సో అలాగే ఉంచేసి మార్నింగ్ అయితే మా వారి కోసం ఇంకా ఉప్మా వేసేసి నేనైతే ఇక్కడ బేసన్ చీలా అయితే చేసుకుంటున్నాను. బేసన్ చీలలో మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిర్చి, ఆనియన్, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం 1 కప్ బేసన్ వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేనైతే పెనం హీట్ అయ్యాక ఇలా చిన్నగా ఊతప్పలాగా చీలా అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మనము ఎంత వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 దిక్కులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, అంతేనండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఆప్షన్, ఈజీగా అయిపోతుంది. వెజిటేబుల్ కట్ చేసుకొని బేసన్ కలిపేసుకొని ఇంకా చీలా చేసేసుకుంటే అయిపోతుంది. వెయిట్ లాస్కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంకా సరే, నేను ఇడ్లీ పిండి పులవలే కాబట్టి నేను మార్నింగ్ అయితే ఇలా వెజిటేబుల్ చీలా అయితే చేసుకున్నాను, క్యారెట్ చీలా. ఇంకా ఇలా చీలా ఒక 2 అయితే నేను ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను డైరెక్ట్గా ఇక్కడ మిర్చి ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి నాకు స్పైసీగా ఉంది కాబట్టి నేను ఇంకా అసలు ఏ చట్నీతో అయితే తినలేదు, డైరెక్ట్గా తినేస్తున్నాను. ఎందుకంటే మిర్చి స్పైసీ సరిపోతుంది నాకు. మీకు చట్నీ కావాలి అంటే ఏదైనా చట్నీ చేసుకోండి. చట్నీతో తిన్న టేస్ట్ బాగుంటుంది, డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది. చట్నీ పని లేకుండా, ఇంకా మనకి ఎక్స్ట్రా వర్క్ లేకుండా డైరెక్ట్గా తిన్నా సరిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు ఈ బేసన్ చీలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరికీ బేసన్ అంటే గ్యాస్ అవుతుంది అంటూ ఉంటారు, కానీ నాకైతే ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదు, గ్యాస్ ప్రాబ్లం అనేది. సరే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లంచ్లో వచ్చేసి ఏదైనా మిల్లెట్స్ వండుదాము అనేసి అనుకున్నాను. అంటే నా ప్లాన్ అంతా నైట్ ఇడ్లీ బ్యాటర్ పొంగుతుంది, మార్నింగ్ ఇడ్లీ, ఆఫ్టర్నూన్ మిల్లెట్స్ వండుదాము అనేసి అనుకున్నాను. కానీ తీరా చూసే వరకు ఆఫ్టర్నూన్ 1-2 వరకల్లా ఇలా ఇడ్లీ బ్యాటర్ అయితే పొంగింది. 2 ఒకటేసారి మంచిగా పొంగినాయండి. ఇది కూడా ఇడ్లీ బ్యాటర్ ఇది పొంగింది. సో ఆఫ్టర్నూన్ ఏమో మా వారికి రవ్వ ఇడ్లీ పెట్టేసి నేనైతే ఇక్కడ జొన్న రవ్వ ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే తను జొన్న రవ్వ ఇడ్లీ తినరు. సో అందుకోసమని నేనైతే ఇక్కడ నా కోసం జొన్న రవ్వ ఇడ్లీ, తన కోసం అయితే రవ్వ ఇడ్లీ పెట్టేశాను. ఎందుకంటే ఇద్దరికి ఒకటే రవ్వ పెట్టుకోవచ్చు కదా వెయిట్ లాస్కి అంటే. సరే, నేను అలాగే పెట్టుకుంటాను, కానీ మనకు నచ్చింది మనమైతే వండుకోలేము కదా. సరే, ఎప్పుడు ఇడ్లీ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకెప్పుడు జొన్న రవ్వ ఇడ్లీ అయితే పెట్టుకోలేను. సో తన కోసం ఒక పావు కేజీ వరకు రవ్వ కలిపాను, నా కోసం ఒక పావు కేజీ వరకు నేను జొన్న రవ్వ కలుపుకున్నాను. సో ఇద్దరికి బ్యాటర్ అయితే 2 రెడీ అయిపోయాయి. కాకపోతే మనం అన్నీ చేసుకునేసరికి బౌల్స్ తోముకోవడానికి ఎక్కువగా అవుతాయి కదా. సో అయినా పర్వాలేదు, మనకి వెయిట్ లాస్కి మనకి హెల్తీగా హై ప్రోటీన్ ఫుడ్ తినాలి అని చెప్పేసి నేనైతే ఇలా తన కోసం అయితే ఒక 2 ప్లేట్లు ఈ రవ్వ ఇడ్లీ అండ్ ఒక 2 ప్లేట్లు జొన్న రవ్వ ఇడ్లీ అయితే పెట్టేశాను.
ఇంకా సరే 2 ప్లేట్లు పెట్టేశాక మనకి ఎంత నచ్చితే అంతే తినేసేయొచ్చు. 4 అయితే 4, 6 అయితే 6 ఇడ్లీలు అలా పెట్టేసుకొని తినేసేయొచ్చు అని చెప్పేసి, మనకి నచ్చితే ఇడ్లీలలో క్యారెట్ తురుము అండ్ ఇంకా ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చు. అంటే పాలకూర కూడా మిక్సీ పట్టేసి ఇడ్లీ రవ్వలో కలిపేసుకొని మిక్సీ పట్టేసి పెట్టేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ ఆకులో చుంచేసి కట్ చేసి వేసుకోవచ్చు. మీరు ఎలా వేసుకుంటే అలా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము మీకు నచ్చినవి ఏవైనా వేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. బీట్రూట్, క్యారెట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. మనకి వెయిట్ లాస్కి అయినా, మనకి బీట్రూట్ అయినా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది కదా. ఇలా నేనైతే ఈరోజైతే ప్లెయిన్ ఇడ్లీలే పెట్టేశాను. ఎందుకంటే ఇంకా మేము ఈరోజు బయటికి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయింది. ఇంకా అసలు ఆఫ్టర్నూన్ చాలా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేసుకున్నాను. ఇంకా ఇడ్లీ అయితే ఇంకా ఒక 20-25 మినిట్స్లో అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయాక తీసేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీకు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఆకలైనప్పుడు గ్రీన్ టీ కానీ, ఏమైనా ఫ్రూట్స్ కానీ, ఏమైనా జ్యూసెస్ కానీ, బయట జ్యూసెస్ కాకుండా వితౌట్ షుగర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జ్యూసెస్ అయితే తాగేసేయచ్చు. ఇంకా తర్వాత ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా తినేసేయచ్చు. ఈ నైట్ డిన్నర్లోకి మాత్రం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిన్నర్లో హెవీగా ఫ్రూట్స్ పెట్టేసుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేసేయండి. అండ్ ఇంకా ఫ్యాట్లెస్ అంటే మిల్క్ ఉంటుంది కదా, వితౌట్ ఫ్యాట్ మిల్క్, ఆ మిల్క్ తాగేసేయండి.